హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కడపమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఏంటబ్బో అక్క ఈ టైంలో వచ్చేసింది అనుకుంటున్నారా? ఎప్పట్లాగానే కామెడీ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ చేసి చేసి మనకి బోర్ అనిపిస్తుంది అనమాట. సో కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా అంటే అప్పుడే మనకు గుర్తొచ్చింది బిగ్ బాస్. చాలామంది ఇలా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటారు కదా. సరే, మనకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ మీద ఇష్టంతో మనం కూడా రివ్యూస్ ఎందుకు చేయకూడదు? అందరిలాగే మనం కూడా ఆలోచిస్తాం. మనం కూడా అది ఇట్లా అయింటే బాగుండేది, ఇది ఇట్లా అయింటే బాగుండేది, వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుండే వాళ్ళు, వాళ్ళు అలా చేస్తుంటే బాగుండే వాళ్ళని ఇక్కడ కూర్చొని తెగ అయితే డిస్కషన్ చేసుకుంటాం కదా. అందుకే నేను కూడా ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నేను కూడా ఈ రోజు నుంచి బిగ్ బాస్ రివ్యూ అయితే చెప్పేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మీ అందరికీ నేను తెలిసే ఉంటాను, నేను మీకు తెలిసే కాబట్టి మీరు నా వీడియో అనేది ఆన్ చేశారు. సో మీరు తమిళ చూసినట్టుగా ఈరోజైతే నేను బిగ్ బాస్ రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజైతే చాలా గ్రాండ్గా అయితే బిగ్ బాస్లో నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చారు. డాన్స్ మాత్రం ఇరగదీశారు కదా. మన నాగార్జున సార్ అంటే అలాగే ఉంటుంది కదా. సో సార్ అయితే చాలా మంచిగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే వచ్చేసారనమాట. సో ఇది నా ఫస్ట్ రివ్యూ కాబట్టి అటో ఇటో ఉంటుందండి. ప్లీజ్ నేను ముందు ముందు చూసి ఇంకా మంచిగా చెప్తాను, బాగా నేర్చుకుంటాను, అండ్ ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఓకేనా? ఏది ఉంటే అదే మాట్లాడుకుందాం. సో ఇలా ఇలా నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, నేను బిగ్ బాస్ 1-2 అయితే చూడలేదండి. 3 నుంచి అయితే చూశాను అనమాట. 3-4 నుంచి చూశాను. సో అప్పుడు నేను బిగ్ బాస్ అయిపోయిన వెంటనే మీ అందరికీ తెలిసే ఉంటారు ఆదిరెడ్డి గారు. సో ఆయన రివ్యూస్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. ఆల్రెడీ నేను బిగ్ బాస్ చూసేసి ఉంటాను. మళ్ళీ ఆదిరెడ్డి గారి ఛానల్కి వెళ్ళేసి ఆయన ఏం చెప్తున్నారు, నా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, అతను కూడా నా అలాగే ఆలోచిస్తున్నారా అని చెప్పేసి తనను ఎలా చెప్తున్నారో కూడా నేను చూసేదాన్ని అనమాట. సో నేను కూడా అనుకునేదాన్ని చేద్దామని చెప్పేసి, మనకు అంత సీన్ లేదులే అనుకున్నాము. ఎందుకు లేదు మనకు అంత సీన్ అని చెప్పేసి ఈరోజు అయితే మీ ముందుకైతే నేను వచ్చానమాట. సో ఇంకా మనమైతే అగ్ని పరీక్షలోకి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ అగ్ని పరీక్షలోకి వెళ్ళి మళ్ళీ అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎలా జరిగిందో అయితే డిస్కస్ చేసుకుందాం. మనమైతే ఇప్పుడు అగ్ని పరీక్షలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారనమాట. దివ్య అయితే వచ్చింది. తను చూస్తుంటే మన ఇంట్లో పిల్లలాగా, మన అక్కలాగా, మన చెల్లిలాగా ఉండే. బట్ ఓకే అనుకున్నాను. కానీ నాకు అభిజిత్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను అభిజిత్ ఫ్యాన్ అనమాట. సో అభిజిత్ని అలా అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చిందనమాట. ఇదేంది ఈమె ఇట్లంటా ఉంది అని. అంటే చాలామందికి అబ్బో తెగ చెప్పింది, ఫేస్ టు ఫేస్ చెప్పింది, జడ్జెస్ అని కూడా లేకుండా అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. బట్ నాకేమనిపించిందంటే ఈమెంది అభిజిత్ మీద చెప్తుంది అని చెప్పి అనిపించింది అనమాట. సో ఇంకా అలా 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 అందరు ఇంట్రడక్షన్లు అయితే అయ్యాయి. పవన్, ఇంకా ఆర్మీ పవన్, వీళ్ళందరికీ అయితే అయ్యాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి శ్రీజ వచ్చేసింది. శ్రీజ అయితే చాలా యాక్టివ్గా చాలా బాగుంటుంది. రాగానే అందరూ తెగ రెడ్ కార్డ్ అయితే ఇచ్చేసారనమాట. అందుకని చెప్పేసి మీరు చూసే ఉంటారు అగ్ని పరీక్ష. చూడలేని వాళ్ళ కోసం జస్ట్ అలా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆమెని ఊరికే అలా హోల్డ్లో ఉంచారు. ఇంకా మొత్తానికి చూస్తే అక్కడలో వాళ్ళు సెలెక్ట్ చేసిన 15 మెంబర్స్లో శ్రీజానే తోపు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఆబ్వియస్లీ శ్రీజాకు కూడా అర్థమైపోయింది అనుకోండి. నాకు కూడా బాగా నచ్చింది. ఆ పిల్ల యాక్టివ్గా ఉంది, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఖచ్చితంగా ఉండాలి. మీరు కూడా మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి తప్పకుండా ఓట్ చేసుకోండి. ఇంకా మాస్క్ మ్యాన్ అంటారా, ఒక్క గుండుతో ఎక్కినారనమాట స్టేజ్. ఏం స్టేజ్? బిగ్ బాస్ స్టేజ్. ఇంకా నేను వచ్చేసి షాకీబ్ వచ్చుంటే బాగుండే అనుకున్నా. బట్ ఆ పిల్లోడు ఆడి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడు. ఆ పిల్లోడికి బయట ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంది. బట్ ఆ పిల్లోడు తనని తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు అనుకుంటున్నాను. వచ్చుంటే బాగుండేది. నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎవరైనా షాకీబ్ని రాలేదని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారా? కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకా ఇంకా అందరూ వచ్చేసారనమాట. నాకు ఎందుకో తెలియదు కానీ ఈ పిల్ల ఉంది కదా కల్కి ఎందుకో నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పటికీ స్టిల్ నచ్చలేదు. మరి అది ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదు. ఇంకా ప్రియా అంటారా, ప్రియా స్టార్టింగ్ గేమ్లోనే మోసం చేసి తొండాడి వచ్చింది. బట్ అది తనకు కూడా తెలియదు. అది అట్లా ఫ్లోలో అలా జరిగిపోయింది. అంటే ఇప్పుడు మనము ఫుల్ స్ట్రెస్ ఉంటాం కదా, మనం గేమ్ ఎలా ఆడతాం ఏంటి అని చెప్పి ఇంకా ఊరికే ఇలా హ్యాండ్ వచ్చేసింది. అది తనకు కూడా తెలియదేమో మేబీ.
ఇంకా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. మంచిగా లాంచ్ అయింది. ఫస్ట్ వచ్చి తను వచ్చేసింది. తనూజ, అది సీరియల్ యాక్టర్ ఉంటారు కదండి, తనూజ, తనైతే వచ్చారనమాట. తనని నేను వచ్చేసి ఇది ఉంటుంది కదా కుక్కు విత్ జాతిరత్నాలు, అది డే 1 నుంచి లాస్ట్ వరకు అయితే చూశాను. తనలో మైనస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయండి. కావాలంటే మీరు కూడా ప్రీవియస్ వీడియోస్లో తనని చూస్తారు. తను గెలిస్తే ఓకే, లేదా తను చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది, చాలా స్ట్రెస్ అవుతుంది. అంటే కోపం ఎదుటి వాళ్ళ మీద చాలా తొందరగా చూపించేస్తుంది. చూస్తూ ఉండండి. తనతో చాలా గొడవలు కూడా అవుతాయి. తను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. కొంచెం సెల్ఫిష్నెస్ అనుకోండి. తన ఫ్యాన్స్ ఎవరైనా అయితే ఉంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దండి. నాకు ఏది అనిపించిందో అదైతే నేను మీ ముందరికైతే చెప్తున్నాను. ఇంకా సెకండ్ ఎవరు వచ్చారు, వాళ్ళందరి పేర్లు ఇప్పుడిప్పుడే కదండి కొంచెం అయితే జరుగుతున్నాయి. వాళ్ళందరి పేర్లు అంతగా నాకు తెలియదు. ఇంకా వచ్చేసి ఈయనున్నాడు కదా జయం సినిమాలో సైడ్ క్యారెక్టర్, అధ్యక్ష అని చెప్పేది, అతన్ని తీసుకురాకపోవడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్. వాళ్ళు చూస్తే అక్కడ తెగ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈయన ఏం ఆడతారబ్బా అనిపిస్తుంది. బట్ చూద్దాం, చూసి మనం జడ్జ్ చేయకూడదు కదా. నా ఫీలింగ్ ఇలా ఉంది, తర్వాత ఎలా మారుతుందో నాకు కూడా తెలియదు కదా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. దాని తర్వాత వచ్చేసి ఆ సినిమాలో ఉంది కదండి, అదే లక్స్ పప్ప లంచ్కి వస్తావా, ఆ సినిమాలో ఆమె ఉంది కదా, ఆమె కూడా నాకు ఎందుకో ఆ హౌస్కి ఫిట్ కాదేమో అనిపిస్తుంది. చూద్దాం తనను కూడా. ఇంకా పవన్ అంటారా, పవన్ అగ్ని పరీక్షలో ఏం గేమ్ ఆడాడో నాకైతే అస్సలు తెలీదు. మరి పవన్ ఎందుకు తీసుకొని వచ్చారో నాకు అసలే అర్థం కాలేదు. ఆర్మీ పవన్ కాదండి, కండల్ మ్యాన్ పవన్ అనమాట. సో అతను ఏం గేమ్ ఆడాడో ఏమో నాకైతే ఏం తెలియదు. జస్ట్ అది ఉన్నాయి కదా అగ్ని పరీక్షలో మీరు చూసినట్టయితే అవి కొన్ని మూటలు ఇస్తారు కదా, దాన్ని ఒక్కటే హోల్డ్ చేయగలిగినాడు, కానీ గేమ్ అంత పెద్దగా ఆడినట్టయితే నాకేం అనిపించలేదు. మరి బయట ఇన్ఫ్లుయెన్సా లేకపోతే తనకు ఫ్యాన్ ఉందో మరి ఓటింగ్స్ మరి ఏమో నాకైతే తెలియదు, కానీ తను కూడా వెళ్ళాడు. బట్ బాగానే ఆడతాడు అనుకుంటున్నాను గేమ్స్, ఎందుకంటే ఫిట్నెస్ కదా. సో కొంచెం స్టైల్గా కూడా ఉన్నాడు కదా, అందుకేమన్నా తీసుకొని వచ్చినారేమో బిగ్ బాస్లకి, నాకైతే తెలీదు. ఇంకా ప్రియా అయితే వచ్చింది. ప్రియా మన ఇంట్లో పిల్ల లెక్క, మన అత్త కూతుర్లు లెక్క, మన పిన్ని కూతుర్లు లెక్క ఉంది, బాగానే ఉంటుంది ప్రియాని పక్కన పెట్టేస్తే. దాని తర్వాత వచ్చేసి ఇంకెవరున్నారు, ఈయన ధరణీనా ఎవరో ఉన్నారు కదండి, ఆయన వచ్చేసి ఓఎమ్మో చాలా సీరియస్గానే అనిపిస్తున్నారు. బట్ ఆయనతో అందరు మింగిల్ అవుతారో లేదో నాకైతే అర్థం కావడం లేదు. సో చూడాలి. ఇంకా ఇమాన్యువల్ అయితే రచ్చ రంబోలో వేస్తాడు నాకు తెలిసి. చాలా అంటే తన ప్రతి షో నేను చూస్తానండి. అసలు ఎవరైనా ఏమన్నా తనన్నా కూడా తను అసలు సీరియస్ తీసుకోడు అనమాట. చాలా జోవియల్గా ఉంటాడు. నాకైతే ఇమాన్యువల్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా మంచి గుడ్ పర్సన్ అనమాట. ఇంకా ఇమాన్యువల్ తర్వాత ఆర్మీ పవన్. నిజం మీరేమైనా అనుకోండి, హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా, తెగ్గ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. అంటే నాకు తెలిసి పవన్కి గట్టిగా నామినేషన్లో ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉన్నది, నామినేషన్లో ఎక్కువ పడతాడు, ఎందుకంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. నాకు అనిపించిందండి. దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్, నా ఒపీనియన్ చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి కదా. సో అందుకైతే చెప్తున్నాను, తనకు మాత్రం గట్టిగానే పడతాయి. దాని తర్వాత వచ్చేసి రీతుని ఎందుకు తీసుకొని వచ్చారో చెప్పకూడదు, కానీ రీతు కూడా బాగానే ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడానికి 90% అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందరి గురించి అయితే మనకు తెలియదు. ఇంకా బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ ఉంది, సైడ్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదండి. సో తనను కూడా ఎందుకు తీసుకొని వచ్చారో మరి నాకు కూడా అర్థం కాలే. ఫస్ట్గా వీళ్ళందరినీ చూస్తుంటే ఎవర్రా మీరంతా అనిపిస్తుంది. నేను బిగ్ బాస్ 9 అంటే మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు అనుకున్నాను. బట్ అందులో ఇష్టమైన వాళ్ళంటూ ఒక్కరు కూడా లేరు. ఇంకా ఈ అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఓట్ చేసి ఓట్ బాక్స్లోకి వెళ్ళేసరికి వీళ్ళకే ఓట్ చేయాలనిపిస్తుంది, కానీ పక్కన వాళ్ళకి ఎలా ఓట్ చేయాలనిపిస్తుంది. సో మీరు లక్కీ అండి. దాని తర్వాత కామన్ మ్యాన్ ఈయన మాస్క్ మ్యాన్ అనుకోండి, దుమ్ము లేపేస్తాడు చూడండి. మీరా నేనా, నువ్వు సెలబ్రిటీనా నేనా అనుకోరు, ఇచ్చి పడేస్తాడు అంతే. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఎవరున్నారండి, ఇంకా మర్యాద మనీష్ ఉన్నారు కదండి. ఆయన ఏం ఆడాడు, తను ఏం చేశాడు, తను ఎందుకు అసలు ఫస్ట్లో అయితే సూపర్ అనిపించినాడు. అది అభిజిత్తో ఇట్లా బోర్డ్ గేమ్ ఆడాడు కదా హెడ్ దగ్గర,
అదైతే అప్పుడైతే సూపర్ అనిపించినాడు. దాని తర్వాత అసలు గేమే లేదు, అతను గేమే లేదు. మరి అతన్ని ఎందుకు శ్రీముఖి తీసుకొని వచ్చిందో నాకు అర్థం కాలే. సో చూద్దాం. మనం అలా చూడగానే ఇలా జడ్జ్ చేయకూడదు కదా, బట్ వెయిట్ అండ్ సీ, చూద్దాం మనం కూడా. దాని తర్వాత వచ్చేసి ఇంకొచ్చేసి ఆమె ఉంది కదండి పుష్పలో డ్యాన్స్ కొరియోగ్రఫర్, డాన్సర్ వచ్చేసి ఆమె కూడా, ఆమెను ఎందుకు తీసుకొని వచ్చి ఉంటారంటే మేబీ జానీ మాస్టర్తో పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. సో ఎవరు అటు సైడ్ ఉన్నా కూడా ఆమె పాయింట్స్ ఆమె పెడుతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుందని ఏమన్నా ఆమెను తీసుకొని వచ్చారో. ఆమె గురించి అయితే నాకేం తెలియదు. ఫర్దర్గా అయితే చూద్దాం. ఓకేనా. రాను ముంబైకి రాను అనే ఆయన ఉన్నారు కదా సింగర్, ఆయన గురించి నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే తనని చూడడమే నేను ఫస్ట్ టైం అనమాట. సో అతని గురించి చెప్పడానికి ఏమీ లేదనమాట. చూద్దాం, మనం ఇంకా రివ్యూస్ చాలా ఉన్నాయి కదా, చూసి చెప్దాం. ఓకేనా. సో ఇంకా నాకు వీళ్ళ పేర్లు మాత్రమే గుర్తున్నాయన్నమాట. వీళ్ళ గురించి అయితే నేను ఇలా చెప్పాను. నా ఫస్ట్ రివ్యూ ఇది అండి. ఐ హోప్ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకా అక్కడ ఇక్కడ చూసి నేర్చుకొని ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా రివ్యూస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో మీరు కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసి నన్ను కూడా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే, మీ ఫ్యాన్స్ అందులో ఎవరైనా ఉంటే నన్ను మాత్రం క్షమించండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి రివ్యూతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఉంటాను. గుడ్ నైట్, బాయ్, స్వీట్ డ్రీమ్స్.